టీవీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి భారతదేశంలో ఎప్పటికీ సాల్వ్ కాని ఇంట్రెస్టింగ్ మిస్టరీలు ఎన్నో ఉన్నాయి ఆ కోవలోకి వస్తుంది ఈ బిజిలీ మహాదేవ్ మందిర శివాలయం దీని గురించి చాలా మందికి తెలియదు ఈ మందిరం హిమాచల్ ప్రదేశ్లోని కులు వ్యాలీలో ఉంది అసలు ఈ ఆలయానికి ఎందుకింత క్రేజ్ అనేది ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం బిజిలీ మహాదేవ్ మందిర్ ఇది ప్రతి 12 ఒకసారి ఉరుములు మెరుపులతో ఆకాశాన్ని బద్దులు కొడుతూ ఓ పిడుగు ఈ శివాలయంపై పడుతుంది ఆ భీకర శబ్దానికి చుట్టుపక్కల కొండలు కంపిస్తాయి మనుషులు గజగజ వణికిపోతారు పశుపక్షాదులు దూరంగా పారిపోతాయి ఆ పిడుగు దెబ్బకు శివలింగం ముక్కలైపోతుంది కానీ మందిరం మాత్రం చెక్కు చెదరదు కొండపై ఉన్న బండరాలు కూడా కింద పడవు ఆ మరుసటి రోజు పూజారి శివాలయానికి వెళ్లి శివలింగం ముక్కల్ని తిరిగి ఒక చోటికి చేర్చి సంప్రదాయబద్ధంగా లింగానికి అభిషేకం చేస్తాడు కానీ విచిత్రంగా మరుసటి రోజు తెల్లారేసరికల్లా ముక్కలన్నీ అతుకుపోయి శివలింగం మునుపటిలాగా యథా రూపంలోకి కనిపిస్తుంది అసలు అక్కడేమీ జరగనట్లు కనిపిస్తుంది ఇలా ఒక్కసారో 2 సార్లు కాదు కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది ఇది వినడానికి చాలా విడ్డూరంగా ఉన్నా ఇది నిజం అసలు ఈ ఆలయంలో ఇలా ఎందుకు జరుగుతుందనేది చాలా మంది రీసెర్చ్ చేశారు కానీ ఇప్పటికీ ఈ మిస్టరీ అలాగే ఉండిపోయింది అసలు ఇలా ఎందుకు జరుగుతుందో సైన్స్ వివరించలేకపోతుంది ఇప్పటి వరకు సైంటిస్టులు రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు బిజిలీ మహాదేవ్ మందిర్కి ఒక పురాణ కథ ఉంది పూర్వం కులు వ్యాలీలో మహాబలవంతుడైన ఓ రాక్షసుడు పెద్ద సర్పంగా మారి బియాస్ నది నీటి ప్రవాహానికి అడ్డుపడి చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను ముంచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు దీంతో ఆగ్రహించిన శివుడు తన త్రిశూలంతో ఆ రాక్షసుడిని సంహరిస్తాడు చనిపోతూ ఆ రాక్షసుడు పెద్ద కొండగా మారిపోతాడు అయినప్పటికీ ప్రజలకు ముప్పు పొంచి ఉండడంతో శివుడు ఇదే కొండపై వెలిశాడని ప్రతీతి అయితే ఆ రాక్షసుడు దేహాన్ని నాశనం చేయడానికి ఆ కొండపై పిడుగు వేయాల్సిందిగా ఇంద్రుడిని శివుడు ఆదేశించాడట కాని పిడుగు దెబ్బకు అక్కడున్న జనం పశుపక్షాదులు దెబ్బతినకుండా తనపై మాత్రమే పిడుగు పడేలా చేసుకొని సాక్షాత్తు ఆ మహాదేవుడే ప్రమాదాన్ని నివారిస్తున్నాడనేది పురాణాల కథనం సముద్ర మట్టానికి 2450 మీటర్ల ఎత్తు కొండపై ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడం అంత ఈజీ కాదు పర్వతం పైకి నడుచుకుంటూ వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది ఇక ఏడాదికోసారి నిర్వహించే ఉత్సవంలో కొండపై నుంచి లోయ వరకు ఊరేగింపు నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి అద్భుతమైన ఆలయాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి అలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్